మార్నింగ్ చిల్డ్రన్స్. మార్నింగ్ చిల్డ్రన్స్. సరే ఇప్పుడు నేను ఒక చిన్న గేమ్ ఆడుతున్నాను. తర్వాత మనం తెలుగు పద్యం చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక వాయిస్ చేస్తాను. మీరు అది కళ్ళు మూసుకొని చెప్పాలి. ఓకేనా? అది క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. చిల్డ్రన్స్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు నేను శబ్దం చేస్తాను. దేంతో చేస్తానో చెప్పాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ. ఓపెన్ చేయండి. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేశాను? కళ్ళు తెరవండి. ఏం చేశాను? క్లాస్ కొట్టానా? మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది మీకు? అదే నేను ఇలా కొట్టాను కదా. క్లాస్ నేను కొట్టింది. మీరు కళ్ళు మూసుకున్నారు కదా. మీకు ఎలా తెలిసింది? మీకు చెవులు ఉన్నాయి కదా. మీ చెవులు చూపించండి. మీ చెవులు చూపించండి. ఆ చెవుల ద్వారా మనకి శబ్దం అనేది తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నో 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 అన్ని కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను మళ్ళీ శబ్దం చేస్తాను. నేను కళ్ళు ఓపెన్ చేయమన్నప్పుడు కళ్ళు తెరవాలి. ఓకేనా? కళ్ళు మూయాలి. నేను లాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. దీని ద్వారా నేను ఊదినప్పుడు శబ్ద తరంగాలు మీ చెవులు వినిపించి. అవునా? బాగుందా? మీకు మళ్ళీ తెలిసిందే. తెలుస్తుందా? మనకి చెవుల ద్వారా నేను క్లాస్ కొట్టినా. క్లాస్ కొట్టండి. క్లాస్ టేబుల్ ఇలా శబ్దం చేసినా. ఇలా చేసినా మనకి శబ్దం ఎలా అనిపిస్తుంది అంటే మన చెవుల ద్వారా వినిపిస్తుంది.